అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనమందరం కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు గ్రహ స్థితిని బట్టి వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటంటే, పెద్దవాళ్ళ తిథులు ఏ నెలలో వాళ్ళు పోయారో ఆ నెల సంవత్సరానికి వచ్చిన నెలలో ఆ తిథి రోజు ఖచ్చితంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం, వాళ్ళకి తర్పణాలు వదలటం, ఒక పంతుడిని వెళ్ళి మన తండ్రి పేరు, మన వంశం పేరు, గోత్రనామాలు చెబితే వాళ్ళు దగ్గరుండి చేయిస్తారనమాట. ఆ పని కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. అది చేయడం వల్ల ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబము, తల్లి, తండ్రులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో చాలా బాగుంటుందని ముందు తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికగా వినాలి. ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే తిథి చెప్పాను, చతుర్దశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయి. కాబట్టి ఈ తిథులు చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అంటే మన జన్మదినం అనేది చాలామంది ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం జన్మదినం చేసుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం కూడా అంగీకారం కానే కాదు. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ రోజే మనం ఆ రోజు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, పుట్టినరోజు చేసుకుంటే తప్పులేదు. కానీ మీరు పుట్టిన నక్షత్రం ఏమిటి, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకుంటే ఆ క్యాలెండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మీ బర్త్డే తెలుగు మాసంలో ఏ రోజు వస్తుందో మేము చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి గుడిలో దేవుడికి ఆరాధన చేస్తూ, దేవుడి పేరు మీద అర్చన చేస్తూ, మీ యొక్క జన్మదినం యొక్క వేడుకని గుళ్ళో చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టండి. మీకు 100 ఏళ్ళ ఆయుష్, అనుకున్న పని అనుకున్నట్టు జరగడం, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. అందుకే నక్షత్రాలు కూడా చెప్తున్నా. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి చూస్తే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, మళ్ళీ 5వ తారీఖు నాడు సింహరాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క రాశి యొక్క స్థితిని బట్టి మనకు వారఫలం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, మన యొక్క జాతకాలు తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేటు, టైము, ప్లేసు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించడం జరుగుతుంది. మీ జాతకాన్ని రికార్డ్ చేసిన దాన్ని 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగా మీకు సందేహాలు ఏదున్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, జీవితానికి సంబంధించిన ఏ సమస్యకైనా మన జాతకంలో పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు చెప్తాను. ఎంతో మంది, వేల మంది నా యొక్క సర్వీస్లో ఈరోజు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఒక్కరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు కూడా మీ జాతకం తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. అలాగే మీరందరూ కూడా సింపుల్గా నేను ఇచ్చేటువంటి రెమెడీని చేస్తారని ఆశిస్తూ thesimple.astrologer.com అని చెప్పినటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ 2024 వరకు సింహరాశి వాళ్లకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో సూర్యుడి యొక్క స్థితి సింహరాశిలో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎంతో మేలు, చాలా సంతోషంగా ఆత్మశక్తిని బాగా కలిగి ఉంటారన్నమాట. ఇన్ని రోజులుగా ఆత్మబలం అంటే ధైర్యం, ధైర్యం లేని వాళ్ళందరికీ కూడా ఎక్కడా లేని ధైర్యం వస్తుంది. చేస్తున్న పని తప్పైనా ఒప్పైనా కాన్ఫిడెంట్గా చేస్తారన్నమాట. కాబట్టి ఈ వారం మీకు చాలా బాగుంది. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. కానీ ధనస్థానం విషయంలో మాత్రం బుధుడు వక్రంలో వెళ్ళిపోవటం వల్ల 5వ తారీఖు వరకు ధనస్థానం ఇబ్బందిగా ఉంది. సమయానికి డబ్బు రాక కాస్త చికాకు కలిగే అవకాశాలు లేకపోలేదు. కుటుంబంలో కూడా మనశ్శాంతి తక్కువే అవకాశాలు ఉన్నాయి. పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి.
బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా తగ్గి ఉంటాయి. సొంత పనులు మీరే చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారనుకుంటే ఎవరు చెయ్యరు, అది నిరాశ కలిగిస్తుంది. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఆస్తులు కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి టైం అనేది ఇప్పుడు చెప్పొచ్చు. లాభదాయకంగా లావాదేవీలన్నీ బాగుంటాయి. తల్లి ఆశీస్సులు బాగుంటుంది. పిల్లల చదువులు, విదేశీయానాలు, దూరపు చదువులు, దూరపు విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. సింహరాశి వాళ్ళకి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం అంతా ముందుకు తీసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి ఉంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం ఈ వారం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి తరపు నుంచి బాగా లాభాలు ఉంటాయి. ఆ స్థిరచర ఆస్తులు ఏమైనా ఉంటే రావచ్చు. మీకు ధర్మాన్ని పాటిస్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళు ఈ వారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి సింహరాశి వాళ్ళకి కనిపిస్తుందన్నమాట. మరి ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సింహరాశి వాళ్ళంటే సూర్యుడి యొక్క రాశిలో పుట్టిన వాళ్ళు కాబట్టి ప్రతి ఆదివారం కూడా చాలా పవిత్రంగా తలస్నానం చేసి సూర్యోదయాన్ని చూసి సూర్యుడికి నైవేద్యంగా 6 చపాతీలు, అర గ్లాస్ పాలు నైవేద్యం 12ంటికి మధ్యాహ్నం పెట్టి సూర్యుడు బాగా ఆకలిగా ఉంటాడప్పుడు తర్వాత జపా కుసుమ సంకాసం అనే మంత్రాన్ని 6 సార్లు చదువుతూ మాణిక్యం అనే రాయి ఉంటుందండి. 3 క్యారెట్ల బరువు నారింజ రంగులో ఉంటుంది. దీనికి 6000 జపాలు, ఒరిజినల్ సర్టిఫికేటు, 3 క్యారెట్ల బరువు ఉంటుంది. ఈ రాయిని మీరు ఉంగరం వేలికి ధరించి నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం అని చదువుతూ ఆదిత్య హృదయం ఖచ్చితంగా రోజు చదవాలి. సూర్యాష్టకం కూడా మీరు రోజు చదవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సూర్యుని యొక్క ఉపాసన, సూర్యుడి యొక్క మంత్రాలు ఎంతగా మీరు చదివితే మీకు అంత మంచిది. మరి 6 చపాతీలు అంటే గోధుమ పిండితో చేసింది మాత్రమే. ఎందుకంటే గోధుమలు అంటే మన యొక్క సూర్యుడి యొక్క ధాన్యం కాబట్టి ఆ గోధుమ పిండితోనే మీరు తయారు చేసి ఆవుకు తినిపించండి, పాలు మీరు తాగండి. ఇలా 6 వారాలు చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. నమస్కారం.